బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో గుండెలు పిండేసే విషాదం చోటు చేసుకుంది. అప్పుడప్పుడే లోకాన్ని చూస్తున్న రోజుల పసి కందును పిచ్చికుక్క రూపంలో మృత్యువు కబళించింది. మల్లారం గ్రామానికి చెందిన పూణె ముత్యాలరావు రాధ దంపతులకు కొద్ది రోజుల క్రితమే కవలలు జన్మించారు. డెలివరీ సమయంలో ప్రాణాపాయం పొంచి ఉన్నా అప్పు చేసి మరీ 2 లక్షలు ఖర్చు పెట్టి ఆ కవల పిల్లలను ఆ తల్లిదండ్రులు కాపాడుకున్నారు. తీరా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన మరుసటి రోజే విధి వంచింది. వరండాలో నిద్రిస్తున్న చిన్న బాబుపై ఒక్కసారిగా దాడి చేసిన పిచ్చికుక్క తల భాగాన్ని నోటితో కొరికి తీవ్రంగా గాయపరిచింది. తల్లి కళ్ల ముందే బాబు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు డాక్టర్ జనార్దన స్వామి పాతిపెట్టిన శిశువు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. నుండి వచ్చాం 6వ తారీఖు వచ్చాం. అక్కడ పెట్టే 7వ తారీఖు అక్కడ పెట్టాం. పనికి వెళ్ళాం. లోన పని ఉందని లోనకి వెళ్తే వచ్చేసరికి కుక్క కాటేసి హాస్పిటల్లో 1 నెల రోజులు ఉన్నాం. వచ్చాము. చాలా డబ్బులు ఖర్చు అయినాయి. వచ్చాము. ఈ పిల్లగాడు ఇలాగైపోయిండు. మాకు కూడా చాలా బాధ లేదు. పిల్లగాడి కోసం ఏడ్చుకొని అట్టెళ్ళి డబ్బులు 2 లక్షలు ఖర్చు పెట్టా. అంటే